వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా అన్నిటా విజయాలే చేకూరుతాయి. చాలా ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తవుతూ ఉంటాయి. కొద్దిగా పెద్దవాళ్ళ కలయిక ఉంటుంది. వారి ద్వారా మంచి మంచి విషయాలు తెలుసుకోగలుగుతూ ఉంటారు. చక్కగా అంటే మీకంటే పెద్ద స్థాయి వాళ్ళ పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిచయాలు మిమ్మల్ని కొద్దిగా ముందుకు తీసుకువెళ్ళే ఆస్కారం కనపడుతూ ఉంది. మీరు గణపతిని ప్రార్థించండి. గణపతి ఎందుకంటే ఈ రాశి వారికి కాస్త విఘ్నాలు కలిగేది కూడా కొంత కనపడుతూ ఉంది. కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం చాలా మంచిది. ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ గణపతికి గరిక పెట్టుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా అంతే, చదువుదాం అనుకుంటారు, ఆటంకం వస్తూ ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారానికై పరుగులు తిరుగుతున్నటువంటి వారు మాత్రం ఖచ్చితంగా లేదు, ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్దది చేద్దాము అనుకున్నటువంటి వారు కానీ ఇటువంటి వారు ఖచ్చితముగా ఎట్టి పరిస్థితుల్లో గణపతి ప్రార్థన, గణపతి అభిషేకము, గణపతి తర్పణము, గణపతి హోమము లాంటివి చేసుకోండి. ఇటు తిరిగి ఈ వృషభ రాశి వారు గణపతిని ఆరాధించడమే శ్రేయస్కరంగా కనపడుతూ ఉంది. అన్ని వృత్తుల వారికి కూడాను, కిరాణా షాప్ కావచ్చు, చేతి వృత్తులు కావచ్చు, విద్యారంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఇలా ఒక్క వృత్తి కాదు, అన్ని రకాల వృత్తుల వారు కూడాను గణపతి ప్రార్థన వీళ్ళకు ఉపయోగపడుతూ ఉంది. కాకపోతే ప్రతిసారి ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఆటంకాలని అధిగమిస్తూ వెళ్ళండి. ఆటంకం వచ్చింది కదా అని కొంతమంది ఆగిపోయే ప్రమాదం ఉంది. మీరు ఇక్కడ కనుక ఆగిపోయారా ఇంకా అక్కడ ఆగిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారి దగ్గర ఉన్నది ఇబ్బందల్లా ఏంటంటే ఒక్కసారి ఆటంకం రాగానే ఆగిపోతారు. దయచేసి అక్కడ ఆగిపోకండి, కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ కొంచెం ముందు అయితే ఏదైతే ఉంది చూసారా, అది మిమ్మల్ని వద్దన్నా ముందుకు తీసుకెళ్తుంది, ఉన్నత స్థానంలో ఉంచుతుంది. చాలా హుషారుగా ఉంటారు ఈ రాశివారు. ఇందాకనే చెప్పాను, చాలా హుషారుగా ఉంటారు. ఆ హుషారుని తగ్గించుకోకండి. హుషారుని తగ్గించుకోకుండా కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే ఈ రాశి వారికి అన్ని రకాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. వీరు గణపతికి సంబంధించింది మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. 1-2 సార్లు చెప్తున్నాను గణపతి గురించి. అంటే వీరికి ఎంత ఆటంకాలు వస్తాయి అనేది ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి అటువంటి ఆటంకాలను అధిగమించేటట్లుగా ఉండండి. ఇష్టదైవనామ స్మరణ చేస్తూ ఉండండి. గణపతిని ఆరాధిస్తూ ఉండండి. వీరు చిన్నదాన్ని కొంచెం భూతద్దంలో పెట్టి చూసేది కూడా కనపడుతూ ఉంది. దయచేసి అలా చూడకండి, ఓవర్గా ఆలోచించకండి. ఇవన్నీ కూడాను మీరు గనక ఉన్నట్లయితే ఈ రాశి వారికి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా చక్కగా ముందుకు వెళ్తుంది. లేదు అంటే ఇబ్బందికరమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. తద్వారా విజయాన్ని చేకూర్చుకోగలుగుతారు.